దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. మనకేముండాలా? దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. చూడండి, యుద్ధానికి వెళ్తున్నటువంటి వ్యక్తికి ఏమండి ఆయుధం లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి తెలుసా మీకు? యుద్ధానికి వెళ్తున్నటువంటి వ్యక్తి చేతులు ఏముండాలా? ఖచ్చితంగా వెపన్ ఉండాలి. ఇప్పుడు మోడర్న్ వార్స్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు గన్స్ తీసుకెళ్తున్నారు. కానీ పూర్వదినాల్లో గన్స్ లేవు. అందులో బట్టి కత్తులు తీసుకెళ్ళేవారు, స్వర్డ్స్, ఖడ్గాన్ని తీసుకెళ్తూ ఉండేటువంటి వారు. ప్రతి వ్యక్తి కూడా ఖడ్గం ఉండాలి. మనం కూడా ఈ యొక్క లోకంలో యుద్ధ భూమిలో మనందరం ఉన్నాం కాబట్టి, యుద్ధ రంగంలో మనం ఉందాం కాబట్టి మన చేతిలో కూడా ఏం కావాలి? ఖడ్గం కావాలి. అదే వాక్యమనే ఆత్మ ఖడ్గం. దీన్ని ఏమంటాం చెప్పండి? కత్తి. ఓ దేవుని సేవకుడు ఉండేవారట. ఆ దేవుని సేవకుడు తన యొక్క బైబిల్ బ్యాగ్ ఎలా ఉండదంటే, సో బార్బర్ ఉంటారు చూసారండి, బార్బర్ చేతిలో ఒక బాక్స్ ఉంటుందట. ఆ బాక్స్లో అన్నీ పెట్టుకుంటారు ఆయన. దాన్ని మంగలి సంథింగ్ ఏదో అంటారు. ఆయన చేస్తారంటే ఓ బాక్స్లో ఉంటుంది. ఆ బాక్స్లో అన్నీ పెట్టుకుంటారట. దేవుని సేవకుడు కూడా దేవుని యొక్క వాక్యాలు, ఆ తర్వాత ఆయన పుస్తకాలన్నీ కూడా ఒక బ్యాగ్లో, అలాంటి బ్యాగ్లో తీసుకెళ్తూ ఉండేటట. ఆయనకి బైబిల్ బ్యాగ్ అలా ఉండేది. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఆయన షేవింగ్ చేస్తామని అడిగాడు. ఆయన చూసి ఏమనుకున్నారంటే దేవుని సేవకుడిని, ఈయన బార్బరు, క్షౌరాలు వేస్తాడు లేకపోతే గెడ్డాలు గీస్తాడు అని చెప్పి ట్రైన్లో అలా నిలబడితే ఆయన పెట్టి పట్టుకుని అలా ఉన్నాడట. ఆ పెట్టి ఎలా ఉందండి? క్షవరపు పెట్టిలా ఉంది అది. సో ఆ పెట్టి పట్టుకుంటే దేవుని సేవకుడు అన్నారు, ఇంక చూస్తున్నారు కదండి ఇలా ఉంది అది. అందులో బైబిల్ పెట్టుకున్నాడు ఆయన. సో చూసి గెడ్డం గీస్తావా అన్నాడట. ఖచ్చితంగా గీస్తానంటే రండి అక్కడ కూర్చుందాం అన్నాడట. కూర్చుందన్నాడు. తీసుకెళ్ళి ఓపెన్ చేస్తానండి, పెట్టి ఓపెన్ చేస్తానని చెప్పి ఇప్పుడు కత్తి తీస్తున్నాను అన్నాడట. బయటికి ఏం తీస్తున్నాడు? ఆ కత్తి తీస్తున్నాడు. బైబిల్ తీసి మొత్తం షేవింగ్ చేసేసేటట్టు ఆయన. మొత్తం దేవుని గురించి అంతా చెప్పాడు. మనిషి ఎవరు, మనిషికి అసలు పాపం ఎలా వచ్చింది, పాపం ద్వారా వచ్చేటువంటి జీతం ఏంటి, నిజంగా మనిషి జీవితంలో ఉన్నటువంటి అపవిత్రత ఏంటి అన్నీ చెప్పిన తర్వాత అపవిత్రత నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి అనే వాక్యపు కత్తిని తీసుకొచ్చి మొత్తం షేవింగ్ చేసేసాడు మొత్తం ఆయన. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ వ్యక్తి సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త విని ఆ రైల్వే స్టేషన్లో నా వ్యక్తి మారు మనసు రక్షణ పొందాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన చేతుల్లో కూడా ఏమి ఇచ్చాడు తెలుసండి? సాతానుపై విజయం సాధించడానికి, సాతానుపై పోరాటం చేయడానికి దేవుని యొక్క ఆత్మ ఖడ్గాన్ని ప్రభువు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. దీంతో పోరాటం చేస్తున్నావా? లేకపోతే పెట్టిలో పెట్టి పూజ చేస్తున్నావా? దీంతో శత్రువు మీద పోరాటం చేస్తున్నావా? వాడుతున్నావా దీన్ని? ఈ కత్తిని ఉపయోగిస్తున్నావా? సాతాను ఆలోచన మీద కొడతా ఉన్నప్పుడు వాడిని వాక్యమైన ఆత్మ ఖడ్గము చేత ఆలోచన మీద జయ జీవితాన్ని కలిగి ఉంటున్నావా? లేకపోతే వాడు నీకు ఇస్తున్న చెడు ఆలోచన బట్టి నీవు ముందుకు వెళ్తున్నావా? నా ప్రియదేవచనాగమా, మన జీవితాల్లో సాతానుతో పోరాడాలి అంటే మన జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ ఖడ్గం ఎంతైనా అవసరం. దుర్బోధలు, రకరకాల దుర్బోధలు బయలుదేరుతూ ఉన్నాయి. ఏమంటే నీ యొక్క ఆత్మీయస్థితిని పడగొట్టడానికి, నీలో ఉన్న వాక్యపు జ్ఞానాన్ని, నిజంగా ఆ దుర్బోధల ద్వారా ఎంతగానో నష్టం క్రైస్తవ్యానికి వాటిల్లుతూ ఉంది. రకరకాలైనటువంటి దుర్బోధలు వచ్చేస్తున్నాయి. ఆ దుర్బోధల మీద విజయాన్ని సాధించాలంటే, అబద్ధ బోధకుల మీద విజయాన్ని సాధించాలి. అబద్ధ బోధల మీద విజయం సాధించాలంటే ఈరోజు నీకేం కావాలి? దేవుని వాక్యం మీద ఆ పట్టు ఉండాలా. నాకు చిన్న విషయం చెప్పిన, ఈరోజు చాలామంది బయలుదేరి ఏమంటే బైబిల్లో ఇలా ఉందంట కదండి, బైబిల్లో ఎలా ఉంది, ఇది అసలు పవిత్రమైన గ్రంథమేనా, యెహోవా దేవుడు ఇంత కర్కశంగా మాట్లాడేంటి అని చెప్పి ఆ పైన కింద తీసేసి ఆ సందర్భాన్ని అర్థం చేసుకోకుండా ఏమండి ఆ మధ్యలో ఒక పదాన్ని తీసుకుని ఆ పదాన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇది ప్రతిదానికి ప్రిటెక్స్ట్ ఉంటుందండి. చెప్పండి, ఈ మాట చెప్పండి. ప్రిటెక్స్ట్, అదర్ కాంటెక్స్ట్. రెండు మాటలు చెప్పండి నాతో. ప్రిటెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్, ఈ రెండు చదవాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి ఒక కుమారుని తిడుతున్నాడు. నువ్వు అడుక్కునేవాడు అయిపోతావురా, పని చేయవరా నువ్వు, నీ బతుకు చాలా భయంకరం అయిపోద్ది అని తిట్టేస్తున్నాడు. మీరు ఆ ముందేం చెప్పాడో వినకుండా ఆ మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది తెలుసా అండి? కొడుకుని ఏంటండి అలా తిడతాడు ఆయన? పనికిరాడు కూడా పోతాడా? భిక్షగాడు అయిపోతాడా? ఎందుకు కూడా పనికిరాని తిడతాడు? అలా తిట్టచ్చండి. ఆ తండ్రి ఎంత కర్కశుడు, ఆ తండ్రి ఎంత మూర్ఖుడు, ఆ తండ్రి ఎంత బుద్ధి లేనిటువంటి వాడని మీరు అనుకోవచ్చు. కానీ ముందేం చెప్పాడు తెలుసా? అరే బాబు, చక్కగా చదువుకోరా,
మన కుటుంబాల్లో ఏ ఒక్కరు చదువుకున్నటువంటి వారు లేరు, మంచి ఉద్యోగాలు చేసేటువంటి వారు లేరు. నువ్వు చదువుకుంటేనే రేపు పొద్దున్న భవిష్యత్తు, నువ్వు చదువుకుంటేనే నీకు మంచి భవిష్యత్తు, లేకపోతే అడుక్కునే వాళ్ళ ఉంటావరా? అందరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగాలరా? అడుక్కునే వాళ్ళ మారతావరా? చదువుకోరా అని చెప్పాడు. నువ్వేం విన్నావు? ఆ తండ్రి చెప్పిన చివరి మాటలు విన్నావు. అడుక్కునేవాడు అయిపోతావరా, నువ్వు ఎందుకు పని చేయకుండా పోతావరా? అది అలా నచ్చండి అంట. కానీ ముందేం చెప్పాడు? నువ్వు చదువుకోకపోతే, సరిగ్గా ఈ టైంలో కష్టపడాల్సిన విధానంలో కష్టపడకపోతే, యవ్వన కాలంలో కష్టపడకుండా జులాయి తిరిగితే పనికిమాలోడు అయిపోతావరా అన్నాడు. కానీ నువ్వేం చూస్తావు? ఆ కాంటెక్స్ట్ ఒకటి పట్టుకుని, ఆ ప్రీటెక్స్ట్ చూడకుండా, ముందు జరిగిన సందర్భాన్ని ఆలోచన చేయకుండా ఆ తండ్రి తిడుతున్న మాటలే నువ్వు లక్ష్యం చేస్తావు. వాస్తవానికి బైబిల్లో ఆ దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని హెచ్చరించాడు. ఒకవేళ నా వైపు మీరు తిరగకపోతే, మీరు సత్యమును అనుసరించి నడకపోతే, మీ జీవితంలో మీ చుట్టూరు శత్రువులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎటువంటి స్థితిని తీసుకొస్తారంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఆ సంపదనంతా కొల్లగొట్టుకుని వెళ్ళిపోతారు. భయంకర కరువు మీ యొక్క పొలాలను, మీ యొక్క గోధుమలను అంతా కూడా తీసుకెళ్ళిపోతారు. భయంకర కరువు వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, ఒక తల్లి తన సొంత పిండాన్ని తినేటువంటి పరిస్థితి. జాగ్రత్త. అంటే ఆ తల్లికున్న మావి అంటారు. వాస్తవానికి యాక్చువల్లీ ఆ పిండాన్ని మావి అంటారు. సో అక్కడ ఏం రాయబడుతుంది అంటే, నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు, కానీ ఆ యొక్క గర్భిణీ స్త్రీ అట 2 కాళ్ళలో కూడా చేయి పెట్టి ఆ గర్భం నుంచి ఆ మావి తీసి తింటుందట. దేవుడు వాస్తవానికి ఏం చెప్పాడు? అటువంటి పరిస్థితి దాపరుస్తుంది అని ప్రభు చెప్పాడు. ఇశ్రాయేలుని హెచ్చరించాడు. హెచ్చరిస్తే చాలామంది బయలుదేరి ఏమంటున్నారు? దేవుడు చూశారండి ఎలా అంటున్నాడు ఇక్కడ, ఇంత భయంకరమైనటువంటి గలీజ్ సంబంధమైనటువంటి ఈ పరిస్థితి బైబిల్లో రాయబడింది, అందుని బట్టే బైబిల్ అదండి ఇదండి అని మాట్లాడేటువంటి వారు. దాని ముందు ఏం చెప్పాడు? ప్రీటెక్స్ట్ చూడలేదు. ఆ ప్రీటెక్స్ట్ చూస్తేనే నీకు అర్థమవుతుంది. దేవుడు చెప్పింది ఏంటంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా నా మాట వినండి. ఒకవేళ మీరు నా మాట వినకపోతే మీరు శత్రువుల చేతికి అప్పగించబడతారు. మీరు సన్మార్గం నడవండి, భక్తితో నడవండి. సో పాపం వైపు తిరగద్దు. ఒకవేళ ఆ కరువు మీ జీవితంలోకి వస్తుంది, ఇటువంటి పరిస్థితి దాపరుస్తుంది, జాగ్రత్త అని ముందు హెచ్చరించాడు. అర్థమవుతుందా మీకు? సో వీళ్ళు ఏం చేస్తారంటే, పైద కింద తీసేస్తూ ఉంటారు. ఈ క్రైస్తవ విరోధులు చేసేటువంటిది ఏంటంటే, పైన కింద తీసేసి ఆ ప్రీటెక్స్ట్ అన్నది అది తీసేసి కాంటెక్స్ట్ ఒకటి చదువుతారు. చదివి చూసుకో, తప్పులు ఉన్నాయి చూసుకోండి, ఇది ఈ పుస్తకం అంటారు. ఈ రోజున ఆ ప్రీటెక్స్ట్ కూడా మనం చదివేటువంటి వారుగా ఉండాలి. అప్పుడే మనకి బైబిల్ ఏమవుతుంది? అర్థం అవుతుంది. కంప్లీట్గా అర్థం చేయాలి. బైబిల్లో ఎక్కడా కూడా ఏ దోషం కానీ, ఎక్కడా కూడా ఏమంటే మనిషికి హాని చేసేటువంటి ఒక్క మాట కూడా లేదు. దేవుడు ఒక ఉద్దేశంతోనే రాయించి పెట్టాడు. బైబిల్ గ్రంథం బూతు పుస్తకమా? లోతు అనేటువంటి వ్యక్తి పాపం చేశాడని బూతు పుస్తకం అని అంటావా? దావీదు అనేటువంటి వ్యక్తి పాపం చేశాడని చెప్పి బూతు పుస్తకం అంటావా? ఏమండి ఈ రోజున తప్పు చేయొద్దు అని రాస్తే ఆ పుస్తకం తప్పు అయిపోద్దా? ఒక న్యూస్ ఛానల్లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. టీవీ నేను చూస్తే చాలా నేరాలు ఘోరాల గురించి చాలా కార్యక్రమాలు వస్తుంటాయి. పలానా చోట ఇది జరిగింది, పలానా చోట అది జరిగింది, పలానా చోట ఇటువంటి మారణ హోమం జరిగింది, ఇటువంటి రేప్ జరిగింది అని చెప్తారు. ఇప్పుడు చెప్పండి, టీవీ నేను తీసుకెళ్ళి బూత్ న్యూస్ ఛానల్ అందామా? చెప్తున్నారు వాళ్ళు, ఇలా చేయొద్దు, ఇలా చేస్తే ఇలా అయిపోతారని చెప్తున్నారు. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, వ్యభిచరించొద్దు, దొంగిలివద్దు, ఎదుటి వాడిని ఏది ఆశించొద్దు, అలా ఆశించిన వాళ్ళు ఇలా చెడిపోయారని చెప్తుంటే ఇది బూతు పుస్తకం అని చెప్పి పబ్లిసిటీ చేస్తూ ఏదో మరి వాళ్ళకి ఏం ఆనందమో తెలియదు, సునకానందం. ఈరోజున వాక్యం మీద సరైన అవగాహన నీకు లేకపోతే నువ్వు కూడా తప్పుడుగా అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది. అందుని బట్టి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని చేతబుని ఏం చేయాలా? శత్రువుని జయించాలి. సాతాను యొక్క అబద్ధ బోధనలు బయలుపరచడానికి, వాడి తంత్రాలని మోసాలను నిరూపించడానికి దేవుని వాక్యం చదవండి. దిస్ ఇస్ ద బెస్ట్ బుక్ ఎవర్ రిటన్ బై ద హోలీ స్పిరిట్. దేవుని వాక్యం చేత రాయబడినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. దేవుని వాక్యం మీ అంతరంగాన్ని సరిచేసేటువంటిది, నేను ఉజ్జీవపరిచేటువంటిది, నీ మనోనేత్రాన్ని వెలిగించేటువంటిది. దేవుని వాక్యం నేను నిత్య జీవానికి నడిపించేటువంటిది. బైబిల్, బిహోల్డ్ ఐ బ్రింగ్ లైఫ్ ఇటర్నల్. బైబిల్ అబ్రివేషన్ చెప్తున్నా, బిహోల్డ్ ఐ బ్రింగ్ లైఫ్ ఎటర్నల్. బైబిల్ అనేటువంటిది నిత్య జీవాన్ని పట్టుకుంది కాబట్టి దీన్ని బైబిల్ అంటారు. బైబిల్ ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నప్పటికీ బైబిల్ అనేటువంటి శ్రేష్టమైన గ్రంథం. బైబిల్ శ్రేష్టమైన గ్రంథం, చరిత్రకు ఆధారమైనటువంటిది, శాస్త్ర రుజువులు కలిగినటువంటిది, డివైన్ అథారిటీ కలిగినటువంటిది. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి డివైన్ అథారిటీ దేవుని వాక్యానికి ఉంది. అనేక మంది వ్యక్తుల యొక్క యాక్సెప్టెన్స్ దేవుని వాక్యానికి ఉంది. ఇంకా చెప్పాలంటే అనేకమైన మ్యానుస్క్రిప్ట్స్, ఎవిడెన్స్, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ప్రూఫ్స్
హిస్టారికల్ బ్యాకప్, హిస్టారికల్ ఎవిడెన్స్ ఏ గ్రంథానికి లేదండి. మాటలు చెప్పాలంటే ఈ గ్రంథం నుంచి కాన్స్టిట్యూషన్స్ వచ్చినాయి అంటే మీరు ఆలోచించండి. ప్రపంచంలో అనేక దేశాల కాన్స్టిట్యూషన్ బైబిల్లే. ద్వితీయోపదేశ డిట్రానమీ, దేవుడు ఇజ్రాయెల్ జాతికి ఇచ్చినటువంటి డిట్రానమీ ద్వారానే ఈ ప్రపంచంలో కాన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. మన భారత రాజ్యాంగం కూడా బైబిల్ నుంచి డిరైవ్ అయింది ఇండైరెక్ట్గా అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకు మాట చెప్తుంది తెలుసా? దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం. 119వ కీర్తనలో దావీదు అంటాడు, నీ ఎదురు నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నాలో ఉంచుకున్నాను. నీ ఎదురు నేను పాపం చేయకుండా ఉండాలి అంటే, ప్రభు ఎదుట మనం నిర్దోషులుగా ఉండాలి అంటే పాపం చేయకుండా ఉండాలంటే యవ్వన సమాజం ఈ భ్రష్టమైన లోకంలో, చెడిపోయిన లోకంలో నిందారహితులుగా, పరిశుద్ధులుగా జీవించాలంటే దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి. యవ్వనస్తుడా నువ్వు బలవంతుడివి. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం నీలో నిలిచి ఉంది కాబట్టి. దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నటువంటి వారు బలవంతులే లోకంలో. దేవుని వాక్యం లేనటువంటి వారు బలహీనులే. దేవుని వాక్యంతో నీ హృదయం నింపబడుతుందా? దేవుని వాక్యం చేత నీ హృదయాన్ని నింపుకుంటున్నావా? అలా నింపుకున్న వ్యక్తి అయితే నువ్వు బలవంతుడివి. ఈ లోకంలో శత్రు కోట గోడల్ని కూలగొట్టేటువంటి బలము దేవుడు నీకు ఇస్తాడు. బలవంతంగా నీ జీవితంలో బలవంతమైనటువంటి ఆ యొక్క కృపను పొందుకోగలుగుతావు. నీ ఎదుటి పాపం చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో నిలుపుకున్నాను. అవును, మన జీవితాల్లో వాక్యాన్ని నిలుపుకున్నటువంటి వాడు శత్రువుని జయించగలుగుతాడు, అపవాది తంత్రాలను జయించగలుగుతాడు, లోకాశలను జయించగలుగుతాడు. ఎప్పుడైనా పాపం చేయాల్సి వచ్చినప్పుడు ఆ వాక్యం నీకు గుర్తు వస్తుంది. ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది. ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే పాపం చేయకుండా అడ్డుకుంటుంది. వాక్యం లేనిటువంటి వాడు తన జీవితంలో పాపానికి లొంగిపోతాడు. యేసు ప్రభువు వారు సైతం దుష్టుడైనటువంటి సాతానుడు వచ్చి శోధిస్తున్నప్పుడు వాక్యం ద్వారానే జయించలేదా? వాక్యం ద్వారా దుష్టుని జయించలేదా? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి ప్రతి జీవం గల మాట ద్వారా మనిషి జీవిస్తాడని ప్రభువు మాట్లాడాడు సాతానుతో. నీవే కనుక దైవ కుమారుడైతే రాళ్ళ రొట్టెలుగా చేసుకుని తినన్నాడు. నిజంగా అటువంటి టైంలో దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువు సాతానుని వాక్యం చేత జయించాడు. ఇది వాక్యము తెలిసినటువంటి వాడు శత్రువు యొక్క అగ్ని బాణాలు జయించగలుగుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 మనందరికీ తెలుసు. దేవుని వాక్యం సజీవం అనేది, బలము కలిగింది, 2 అంచుల వాడిగల ఖడ్గం కంటే పదునుగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత వరకు దూరు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు ఏం చేస్తుంది? పరిశోధిస్తుంది. మన అంతరంగాన్ని పరిశోధిస్తుంది, మన బిహేవియర్ని పరిశోధిస్తుంది, మన యొక్క చిత్తవృత్తిని పరిశోధిస్తుంది. అది దేవుని వాక్యం అద్దం వంటిది. ఈ అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాన్ని సరిచేసుకునేటువంటి అనుభవంలోకి రావాలి. అద్దం చూసుకున్నారు ఈ రోజున? హౌ మెనీ ఆఫ్ యూ సా యువర్ మిర్రర్? ఎంతమంది చూసారు అద్దాన్ని? రైట్, అందరూ చూసుకుంటాం. అద్దంలో చూసుకుని ఏం చేస్తూ ఉంటాం? సరి చేసుకుంటాం. మొఖం హెయిర్ స్టైల్ సరిగ్గా లేదా అద్దం చూసుకుని దువ్వని తీసుకుని దువ్వుకుంటాం. లేకపోతే ఇక్కడ ఏమన్నా మచ్చలు ఏమైనా వచ్చినాయి, మచ్చలు వచ్చినాయి కాబట్టి ఎక్కువగా నీళ్లు తాగాలి, అందుని బట్టి పింపుల్స్ వచ్చినాయి, ఎక్కువ నీళ్లు తాగితే బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్ల ఇవి వస్తున్నాయని చెప్పి నీళ్లు త్రాగుతావు. లేకపోతే ఏదన్నా మచ్చలు వచ్చినా సరే, ఏమైనా వచ్చినా సరే అద్దం చూసుకుని సరి చేసుకుంటాం. అందుని బట్టి బ్యూటీ పార్లర్స్ ఎంత పెద్ద పెద్ద అద్దాలు పెడతారండి, మొత్తం అదంతా కూడా అద్దాలమయమే. ఎందుకంటే అద్దం చూసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ డిఫెక్ట్నెస్ అనేది బయటపడుతుంది. నిజమే, వాక్యం అనే అద్దం దగ్గరికి ఎలా వచ్చి చూసుకుంటున్నప్పుడు నా ముఖం కాదు కనబడేది, నా యొక్క హృదయం కనబడుతుంది. నా హృదయం కనబడుతుంది. దేవుని యొక్క వాక్యం అనే అద్దం ముందు మనం నిలబడినప్పుడు మన ముఖం కాదు కనబడేది, మన హృదయం కనబడుతుంది. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి ఆ దోషం, హృదయం మలినాలు మనం తీసుకున్నప్పుడు దేవునికి సమీపంగా చేరుతాం. దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకోగలుగుతాం. సో ఐఎమ్ కంక్లూడింగ్ మై సర్మన్.